చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా పిల్లలు చదువుకుంటారు అని అనుకుంటారు. చూడనా మీ పిల్లల చదువు అయిపోయినా గానీ, పిల్లలు ఒక చదివి కొంతకాలంలో బంద్ చేసినా గానీ వాళ్ళు ఫెయిల్ అయ్యి అట్లా జులైగా తిరుగుతుంటే వాళ్ళకు పెళ్లి చెప్పియకుండా మనం ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలని చెప్తుంటే వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళకు లవ్ చేసుకొని వాళ్ళు ఇంకో అమ్మాయిని తీసుకోనికి వాళ్ళకు ఆ ప్రేమ ఫెయిల్ అయిన వలన ఆ అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ మన చేతికొచ్చిన దానికి ఆ పిల్లలు చనిపోవడం జరుగుతుంది. అలా చేయకండి. మీరు ఏం చేయాలంటే ఏ సమయంలో ఆ సమయంలో పెళ్లి జరిపితే చాలా హ్యాపీగా ఉంటది. వాళ్ళకు ఏ క్యాస్ట్ అదర్ క్యాస్ట్, ఇదర్ క్యాస్ట్ అని చాలామంది ఆ క్యాస్ట్‌ల వలన కూడా కొంతమంది చనిపోతుర్రు. మనం కోస్తే దేనికన్నా కోసిన రక్తం ఒకటేనా? మనం గమనించుకొని ఈ కులాల భేదాల్లో మనకి ఏం రాదు. మన పిల్లలకు చాలా సులభంగా ఏ కులమన్నా, మనం ఏ మతమన్నా ఏం లేదు. కానీ వాళ్ళ ప్రేమ వివాహం జరిపడమే మనం మంచిదని కోరుకుంటున్నాం. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా పిల్లలు చదువుకుంటారు అని అనుకుంటారు. చూడనా మీ పిల్లల చదువు అయిపోయినా గానీ, పిల్లలు ఒక చదివి కొంతకాలంలో బంద్ చేసినా గానీ వాళ్ళు ఫెయిల్ అయ్యి అట్లా జులైగా తిరుగుతుంటే వాళ్ళకు పెళ్లి చెప్పియకుండా మనం ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా చదువుకోవాలి, ఇంకా చదువుకోవాలని చెప్తుంటే వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళకు లవ్ చేసుకొని వాళ్ళు ఇంకో అమ్మాయిని తీసుకోనికి వాళ్ళకు ఆ ప్రేమ ఫెయిల్ అయిన వలన ఆ అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ మన చేతికొచ్చిన దానికి ఆ పిల్లలు చనిపోవడం జరుగుతుంది. అలా చేయకండి. మీరు ఏం చేయాలంటే ఏ సమయంలో ఆ సమయంలో పెళ్లి జరిపితే చాలా హ్యాపీగా ఉంటది. వాళ్ళకు ఏ క్యాస్ట్ అదర్ క్యాస్ట్, ఇదర్ క్యాస్ట్ అని చాలామంది ఆ క్యాస్ట్‌ల వలన కూడా కొంతమంది చనిపోతుర్రు. మనం కోస్తే దేనికన్నా కోసిన రక్తం ఒకటేనా? మనం గమనించుకొని ఈ కులాల భేదాల్లో మనకి ఏం రాదు. మన పిల్లలకు చాలా సులభంగా ఏ కులమన్నా, మనం ఏ మతమన్నా ఏం లేదు. కానీ వాళ్ళ ప్రేమ వివాహం జరిపడమే మనం మంచిదని కోరుకుంటున్నాం.